మాట్లాడిన మాటలు వింటే ఆయనలో ఒక సైకో కనిపిస్తూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రిలాగా ఆయన మాటలు లేవు. పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే ఆయన నోటి వెంట అబద్ధాలు బూతులు బారిస్తూ ఉన్నాడు. ఇలా రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు కావాల్సింది త్రాగునీరు, సాగునీరు. ముఖ్యమంత్రి గారి శాపనార్థాలు ఈ రాష్ట్ర ప్రజలకో రైతాంగానికి అవసరం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి భాష చూస్తూ ఉంటే ఒక శాడిస్ట్ మాట్లాడుతున్నాడా అనే అనుమానం కలుగుతూ ఉంది. నిన్నటి ఆయన మాటల్లో 3 లక్షణాలు చాలా స్పష్టంగా కనిపించాయి. 1 పచ్చి అబద్ధాలు, 2 బూతులు, 3 శాడిజం. ఈ 3 చాలా స్పష్టంగా కనబడ్డాయి. సరే, ఆయన బూతులతో మేము పోటీ పడలేము, ఆయనలాగా బూతులు మాట్లాడి మా క్యారెక్టర్ను మేము పొడగొట్టదలుచుకోలేదు. అంతకంటే ఆయన బూతులు మాట్లాడతానో, శాపనార్థాలు పెడతానో, జైల్లో పెడతా అని బెదిరింపులు చేస్తానో భయపడే లక్షణం మా ఇంటా వంట బీఆర్ఎస్ పార్టీలో ఏ గులాబీ సైనికుడికి, కార్యకర్తకు లేదు. ఇవాళ ఏం మాట్లాడాను ముఖ్యమంత్రి గారు, ఒకసారి ఆ వీడియో చూసి నేను మళ్ళీ ముందుకు పోతా. ఒకసారి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో శాడిజం ఎట్లా ఉందో, ఒక సైకో ఎట్లా ఉన్నాడో ఒకసారి చూద్దాం. దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఎందుకంటే ఇట్లాంటి పాపాలు చేసి ఇంకా ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు, కొవ్వు. చూసింది కదా, రైతుల పంట పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే మా రక్తాన్ని బారిస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సార్, నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్